కొత్తపల్లె మున్సిపాలిటీని కరీంనగర్కు దీటుగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17, 18 డివిజన్లలో ఆయన పర్యటించారు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపి ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అభ్యర్థులు రుద్ర నవిత జమీలుద్దీన్లను కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. చెయ్యి గుర్తులు కాదు, చెయ్యి గుర్తులు చారణ బిల్లదేలే, పువ్వు గుర్తోడు చారణ బిల్లదేలే. తెచ్చింది మొత్తం అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేమని చెప్తాను. అమ్మ నాకు తెలిసైతే నీకు తెలిసి నాకు తెలిసే జీవితంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం రాదు. అత్తదా రేవతే మన ముఖ్యమంత్రి అవుతాడా? ఒక గుంట భూమి బిడ్డ పెళ్లికి అమ్ముకున్నాడు, కొనటోడు దిక్కులేడు. పైసలు లేవు, ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోయినాయి, పైసలు లేవు. ఇక మళ్ళా ఎత్తాం కాంగ్రెస్ పార్టీ కొట్టు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? ఇక బీజేపీ 50 ఏళ్ళే ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక ఈ కరీంనగర్ లో నిజామాబాద్ లో గిలిగిలంట తప్ప కానీ ఎక్కడ బీజేపీ లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయరు. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలి? మళ్ళీ మనమే కేసీఆర్ కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంగలో మంత్రి అయితే జమీన్ భాయ్ ఎంత పెద్ద పోదాలు ఉంటాడు. మనమే వచ్చినాక 3 సంవత్సరాల తర్వాత మనం అన్ని పనులు చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఒక ఓటు మురిగిపోయినా 5 సంవత్సరాలు మనకు ఇబ్బంది. ఆ రోజు బ్రిటిష్ పాలన తెల్లదొర పాలించడం, మళ్ళీ తెల్లదొరను తరిమి కొట్టాలంటే మళ్ళీ జమీన్ భాయ్ యొక్క ఆరుగుర్తు ఓటేసి శాశ్వత పరిష్కారం చేయాలి.